హలో ఎవ్రీవన్, నేను రంజిత్ అన్న ఇప్పుడు వెయ్యి స్తంభాల గుడికి పోతున్నాం గాయస్. అది వెళ్ళాక మీకు వెయ్యి స్తంభాలని లెక్కేజ్ చూపిస్తా. ఎంత దూరం ఉంటుంది అన్న వెయ్యి స్తంభాల గుడి? పక్కనే అంటే గాయస్, మరి వెళ్తాం మేము అందరం. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ రంజిత్ అన్న. నాకు వెయ్యి స్తంభాల గుడి చూపెట్టన్నా అంటే రంజిత్ అన్న కూడా తీసుకొచ్చేసాడు నన్ను వరంగల్కి. రంజిత్ అన్న కూడా వెయ్యి స్తంభాల గుడి చూడటం ఇదే ఫస్ట్ టైం అంట. నేను ఒక్కడనే చూస్తే బాగోదని వీడియో తీశాను గాయస్. మీరు కూడా చూడండి, ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి. వెళ్ళలేదా? ఫస్ట్ టైమా? మేమైతే వెయ్యి స్తంభాల గుడికి అయితే రీచ్ అయిపోయాను. వెయ్యి స్తంభాల గుడి మామూలుగా అయితే వెయ్యి స్తంభాల గుడి ఇంకా అబ్బాయి ఎలా ఉంది అనుకున్నాను. బట్ లోనకి వెళ్ళి చూస్తే వెయ్యి స్తంభాల గుడి మామూలు లేదు గాయస్. అసలుకి ఆ స్తంభాలు అవి ఎలా మామూలు చెక్కలేదు గాయస్. శిల్పి ఎవరు చెక్కారో కానీ శిల్పి మామూలుగా చెక్కలేదు గాయస్. దీని గురించి మాకు చిన్నప్పుడు బుక్స్లో కూడా వచ్చింది గాయస్. మేము చదువుకునేటప్పుడు మొత్తం రాళ్ళే గాయస్. మొత్తం ఎక్కడ చూసినా రాళ్ళే ఇల్లే గాయస్. అసలుకి ఆ విగ్రహాలు అవి మామూలు లేదు గాయస్. వెయ్యి స్తంభాల గుడి మీరు కూడా వెయ్యి స్తంభాల గుడి విజిట్ చేసేయాలంటే ఏం లేదు గాయస్, వరంగల్ అయితే వచ్చేయండి. ఈ వీడియోలో అయితే పార్ట్ 2లో అయితే నేను వరంగల్ వెయ్యి స్తంభాల గుడి అయితే పెడతాను. వరంగల్ది వెయ్యి స్తంభాల గుడి పార్ట్ 2లో అయితే వచ్చేస్తుంది. పార్ట్ 2 అయితే ఈవినింగ్ అప్లోడ్ చేస్తున్నాను గాయస్. మరి ఈలోపు ఉంటాం మరి. మీ మిస్టర్ రాజ్ రాయల్స్. బాయ్ మరి.